హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు టుడే స్టోరీ టైం లక్ష్మీ శ్రీనివాస్ కథలు. నేను మీ లక్ష్మీ శ్రీనివాస్. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్లో మధ్యాహ్న సమయంలో నావెల్స్ పెడుతున్నాను. ఇక సాయం సంధ్య సమయంలో ఇలా చిన్న చిన్న కథలు పెడుతూ ఉంటాను. తప్పకుండా ఆదరిస్తారని ఆశిస్తూ మీ లక్ష్మీ శ్రీనివాస్. ఇక కథలోనికి వెళ్దాం. ఈనాటి కథ పేరు ఆవేదన. రాసిన వారు కట్టా రాంబాబు గారు. చదువుతున్నది లక్ష్మీ శ్రీనివాస్. ఇక కథలోనికి వెళ్తే, ఆ ఊరికి దూరంగా ఉన్న ఒక పాడుబడిన బంగ్లా ముందు ఆ ఊరి జనమంతా గుమికూడి ఉన్నారు. ఇంకా వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు. అంతలో 2 పోలీస్ జీబులు, ఓ అంబులెన్స్ అక్కడికి వచ్చి ఆగాయి. జీపుల్లోంచి పోలీసులు దిగారు. ముందు జీపులోంచి దిగిన డీఎస్పీ, సిఐ బంగ్లా లోపలికి వెళుతూ ఉంటే, రెండో జీపులోంచి దిగిన కానిస్టేబుళ్లు అక్కడ జనాలను కంట్రోల్ చేస్తున్నారు. వాళ్లను చూసి చాలామంది ఎందుకైనా మంచిదని కొంచెం దూరంగా పోయి నిలబడ్డారు. పోలీసులు అడిగే ప్రశ్నలకు ఏం జవాబు చెప్పవలసి వస్తుందో అని కొంతమంది పక్కకు తప్పుకున్నారు. బిల్డింగ్లో నుంచి వస్తున్న దుర్గంధం భరించలేక మరికొంతమంది దూరంగా పోయి అక్కడ జరుగుతున్న తతంగం చూస్తున్నారు. పోలీసులంతా ఆ వాసన భరించలేక ముక్కులకు స్కార్ఫులు కట్టుకున్నారు. కాసేపటికే అక్కడికి ఫోటోగ్రాఫర్లు, వేలిముద్ర నిపుణులు, సాక్ష్యాధారాలు సంపాదించే ఆచూకీ బృందం వేరువేరు వాహనాల్లో వచ్చింది. ఆ వార్డు కార్పొరేటర్ వీళ్లంతా వస్తారని ముందుగానే అక్కడ కుర్చీలు వేయించి ఉంచాడు. అంతా కూర్చున్నాక డీఎస్పీ గారు ఓ వ్యక్తిని పిలిపించారు. అతను చేతులు కట్టుకుని భయపడుతూ ఆయన ముందుకొచ్చాడు. అతనికి 60 ఏళ్లుంటాయి. ఏం జరిగిందో చెప్పు అని అడిగారు అతన్ని. నా పేరు సూరయ్య అంటారయ్యా. ఈ బంగ్లాకి వాచ్మెన్గా ఉంటున్నాను. 3 రోజుల క్రితం నా కూతురికి బాగోలేదని తెలిసి దాన్ని చూడటానికి పక్కూరికెళ్ళి ఈ పొద్దున్నే వచ్చానయ్యా. ఇక్కడికి వచ్చేసరికి లోపల నుంచి ఏదో వాసన వస్తోంది. తలుపులు తీసి చూస్తే ఓ గదిలో ఓ ఆడ మగ ఉరి తీసుకుని ఏలాడుతూ కనిపించారయ్యా. భయంతో బయటకొచ్చి తలుపులేసేసి మన కార్పొరేటర్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పానయ్యా. ఆయన మీకు ఫోన్ చేశారు అని చెప్పాడతను. ఇంతకీ ఈ బిల్డింగ్ ఎవరిది అడిగారు డీఎస్పీ. అప్పుడు కార్పొరేటర్ చెప్పారు, ఇది సదాశివ గారిల్లు. ఆయన భార్యాపిల్లలతో అమెరికాలో సెటిల్ అయిపోయారు. అప్పుడప్పుడు వచ్చిపోతుంటారు. ఈ బిల్డింగే కాదు, ఇక్కడింకా వారికి పొలాలు కూడా ఉన్నాయి. వాటిని కౌలుకిచ్చేశారు. ఈ బిల్డింగ్కి ఇతని కాపలాగా ఉంచారు. టౌన్లో ఆయనకు అపార్ట్మెంట్ కూడా ఉంది. వచ్చినప్పుడల్లా అంతా అందులో ఉంటారు. వారం 10 రోజులుండి పనులన్నీ చక్కబెట్టుకుని వెళ్ళిపోతాడు. ఆ ఊరి తీసుకున్న వాళ్ళెవరో నీకు తెలుసా? సూరయ్యని అడిగారు డీఎస్పీ గారు. తెలియదయ్యా. అయినా తెలియడానికి ఆళ్ల ముఖాలు కనపడితే కదా. ఒకే కొక్కానికి తాళ్లు బిగించి ఒకరికొకరు గట్టిగా పట్టుకొని ఒకరినొకరు ముద్దు పెట్టుకుంటున్నట్లుగా ఇద్దరి ముఖాలు అతుక్కొని ఉరేసుకున్నారయ్యా. గదిలో ఇంకా పురుగుమందుల డబ్బాలు కూడా ఉన్నాయి చెప్పాడతను. అంతా అక్కడి నుంచి లోపలికి నడిచారు. వాచ్మెన్ తలుపులు తీశాడు. అది చాలా పెద్ద బంగ్లా. అక్కడున్న గదుల్లోని ఓ గదిలో నుంచి చాలా ఘోరంగా వాసన వస్తోంది. ఆ గది తలుపులు కూడా తెరిచాడు వాచ్మెన్. ఎదురుగా కనిపించిన దృశ్యాన్ని చూసి బిత్తరపోయారంతా. మధ్య వయస్కులైన స్త్రీ పురుషులిద్దరూ ఒకరినొకరు కౌగిలించుకొని వేలాడుతున్నారు. అతని తల ఆమె భుజం మీద, ఆమె తల అతని భుజం మీద ఉన్నాయి. ఆమె బుగ్గ మీద ముద్దు పెడుతున్నట్లుగా అతని తల కొంచెం అటు తిరిగి ఉంది. పక్కనే ఓ పాత నిచ్చెన, కింద ఓ పాత స్టూల్ ఉన్నాయి. గదిలో ఓ మూల క్రిమిసంహారక మందులు ఖాళీ డబ్బాలున్నాయి. వాటి పక్కనే ప్లాస్టిక్ గ్లాసులు, మినరల్ వాటర్ బాటిల్స్ ఉన్నాయి. ఆ మందులు తాగి మళ్ళీ బతుకుతామేమోనని ఉరిపోసుకున్నట్లుగా ఉంది అక్కడ సీను. అలా వేలాడుతున్న వాళ్ళని చూస్తుంటే ఎవరో తెలిసే అవకాశం లేదు. డీఎస్పీ గారి ఆదేశానుసారం పోలీసులు 2 శవాలను అతి కష్టం మీద దించి స్ట్రెచ్చర్ సాయంతో బయటకు తీసుకొచ్చి అరుగు మీద ఉంచారు. క్లూస్ టీం, ఫోటోగ్రాఫర్లు లోపల వాళ్ల పనులు వాళ్ళు చేసుకుపోతున్నారు. ఆ శవాలను చూసిన వాచ్మెన్ సూరయ్య అయ్యగారు, అమ్మగారు అంటూ గట్టిగా అరిచి కిందపడి ఏడుస్తున్నాడు. అంతా మరొక్కసారి బిత్తరపోయారు. సార్, వీళ్ళిద్దరూ శివరావు గారు, ఆయన భార్య సార్ అన్నాడు కార్పొరేటర్ వాళ్ళని చూసిన వెంటనే. అందరికీ అంతుబట్టని విషయం ఒక్కటే, ఎక్కడో అమెరికాలో ఉంటున్న శివరావు దంపతులు ఇక్కడికొచ్చి ఇలా ఆత్మహత్య చేసుకోవటం ఏమిటి?
అందరి ముఖాల్లోనూ ఆశ్చర్యం. ఇది హత్య లేక ఆత్మహత్య అనే కోణంలో కూడా ఆలోచించారు పోలీసులు. అది ఆత్మహత్య కావడానికి ఎక్కువ అవకాశం కనిపిస్తోంది. అయినా పోస్టుమార్టంలో అన్నీ తేలుతాయి కదా అని అనుకున్నారు. డిఎస్పి గారు వాచ్మెన్ని అడిగారు, ఎన్నాళ్ళయింది వీళ్ళు ఇక్కడికొచ్చి అని. సంవత్సరం అయిందయ్యా. నెలకోసారో 2 సార్లో ఫోన్ చేసి మాట్లాడుతుంటారు. ఇంటిని జాగ్రత్తగా చూసుకోమంటారు. అప్పుడప్పుడు పొలాలకెళ్ళి కౌలుదారు శ్రద్ధగా వ్యవసాయం చేస్తున్నారో లేదో చూడమంటారండి. నా జీతం కూడా ప్రతి నెల బ్యాంక్లో పడే ఏర్పాటు చేశారండి. అతను అనుమానించదగ్గ వ్యక్తిలా కనిపించలేదు. నిజమే చెబుతున్నాడేమో అనిపించింది. ఆయనకెంతమంది పిల్లలు? ఓ కొడుకు కూతురయ్యా. ఆళ్లకు 20 నుంచి 25 ఏళ్లుంటాయి. ఆళ్ళు అక్కడ చదువుకుంటున్నారు. ఆళ్ళనక్కడుంచి ఇంత అఘాయిత్యం ఎందుకు చేశారో తెలియటం లేదు బాబూ అంటూ మళ్ళీ భోరుమన్నాడు. ఆయన ఇండియా వచ్చినట్లు నీకు తెలుసా? తెలీదయ్యా. ఎప్పుడైనా ఆయనే నాకు ఫోన్ చేసి ఏం చెయ్యాలో చెబుతారు. ఒకవేళ ఇక్కడికి వచ్చేటట్టయితే ఫలానా రోజున వస్తున్నామని ముందుగా చెప్తారు. కానీ ఇప్పుడు వస్తున్నట్లు చెప్పలేదు. కానీ వారం రోజుల క్రితం మాట్లాడినప్పుడు మాత్రం నేను వారం 10 రోజులు అక్కడ ఉండటం లేదని నా కూతురు దగ్గరికి వెళ్తున్నానని చెప్పానయ్యా. మొత్తం మీద వాచ్మెన్ లేని రోజులేవో వాళ్ళకి తెలిసి ఇక్కడికొచ్చారు. కానీ అర్థం కాని విషయం ఒక్కటే, చచ్చిపోవటానికి అమెరికా నుంచి ఇక్కడికి రావటం ఏమిటి? అసలు రావటానికి కారణమేమిటి? వాళ్ళిద్దరూ ఒకరికొకరు పట్టుకొని చనిపోవటం అందరి హృదయాలను కలిచివేసింది. ఆ విషయం తెలిసి ఆడ మగ అని కాకుండా ఊరంతా తరలి వచ్చింది. ఉండే కొద్దీ ట్రాఫిక్ ఇబ్బందులొస్తున్నాయని త్వరగా అంబులెన్స్లోకి ఎక్కించారు. వాచ్మెన్, కార్పొరేటర్ వాళ్ళిద్దరినీ స్టేషన్కి తీసుకెళ్లారు. ఏవేవో సంతకాలు చేయాలని. శవాలను పోస్టుమార్టం నిమిత్తం గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకుపోయారు. పోలీస్ డిపార్ట్మెంట్కి నిజంగా పిచ్చెక్కిపోతుంది. వీళ్ళ గురించి ఎవరికి తెలియచేయాలో అర్థం కాని పరిస్థితి. అందరినీ అయోమయానికి గురి చేస్తున్న విషయం ఒక్కటే, ఎక్కడో అమెరికాలో ఉన్నవాళ్ళు ఇక్కడికొచ్చి ఆత్మహత్య చేసుకోవటమేమిటి అని. అమెరికాలో ఉన్న పిల్లల అడ్రస్లు తెలియవు. వీళ్ళకి ఇక్కడ ఎవరైనా బంధువులు ఉన్నారేమో కూడా తెలియదు. కనీసం సూసైడ్ నోట్ కూడా లేదు. ఏదైనా క్లూ దొరుకుతుందేమోనని డిఎస్పి గారు కొంతమంది కానిస్టేబుళ్లను ఆ ఊరికి పంపించారు. వాళ్ళ ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించారు. ఎక్కడా చిన్న కాగితం ముక్క కూడా దొరకలేదు. పోలీసులు ఆ ఊళ్ళో కూడా ఎంక్వైరీ చేశారు. ఆ ముందు రోజు ఎవరైనా వాళ్ళని చూశారా? రాత్రప్పుడు ఏవైనా కార్లు వచ్చాయా లాంటివి అడిగారు. ఎవ్వరూ కూడా చెప్పలేకపోయారు. అయితే గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఓ ఫోన్ కాల్ మాత్రం వాళ్ళకి మంచి వార్తను అందించింది. పోస్టుమార్టం చేస్తున్నప్పుడు భర్త ఇన్నర్వేర్ జేబులో ఓ సీల్డ్ కవర్ ఉందని, దాన్ని పంపిస్తున్నామని తెలియచేశారు. ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంది పోలీస్ డిపార్ట్మెంట్. పాలిథిన్ కవర్లో పెట్టిన కాగితాల కవరు డిఎస్పి గారి చేతికందింది. ఆయన దాన్ని చదవటం మొదలుపెట్టారు. గౌరవనీయులైన పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఓ ప్రవాసాంధ్రుడు రాసుకున్న విన్నపం. ఇది ఒక విధంగా నా ఆవేదనను చెప్పుకోవటమే. మా భార్యాభర్తల చావులు మీకు అంతుబట్టవని నాకు తెలుసు. అందుకే మా చావు విషయం మీకు తెలియజేయాలని ఇది రాస్తున్నాను. దీన్ని బయట ఉంచితే ఎవరైనా మాయం చేయవచ్చు. లేదా ఇది మీకు చేరకపోయినా మా చావు విషయం ఎవరికీ తెలియదు. అందుకే ఈ లెటర్ నా ఇన్నర్వేర్ జేబులో పెట్టుకున్నాను. పోస్టుమార్టం చేస్తున్నప్పుడు తప్పనిసరిగా బయటపడుతుందిగా. మేమిలా ఎందుకు ఆత్మహత్య చేసుకున్నామన్నది అందరి మనసుల్లోనూ ఎదురయ్యే ప్రశ్న. ఈ భూమి మీద బతికే అర్హత కలిగి ఉన్నామో లేదో మాకు తెలియదు. కానీ మేం మాత్రం ఇంక బతకూడదని నిర్ణయించుకున్నాం. అందరికీ అనుమానం రావచ్చు, ఎక్కడో అమెరికాలో సెటిల్ అయిన వాళ్ళు ఇక్కడికొచ్చి చావటం ఏమిటి అని. నిజమే, మేం అక్కడే చావాలి. కానీ ఈ భూమి మీద పుట్టాం కాబట్టి ఇక్కడ మట్టిలో కలిసిపోవాలనుకున్నాం. ఇంకా అసలు విషయానికి వస్తాను. నేను ఇంజనీరింగ్ పూర్తి చేసిన వెంటనే నేను నా తల్లిదండ్రులు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళ ఆశల్ని వమ్ము చేసి అమెరికా వెళ్ళిపోయాను. నేనే మా ఇంట్లో పెద్దవాణ్ణి. అప్పులు చేసి ఉన్న కొద్దిపాటి భూమిని అమ్మి నన్ను చదివించారు. నేను పైకొస్తే కుటుంబాన్ని ఆదుకుంటా అనుకున్నాడు మా నాన్న. కానీ నాలో పూర్తిగా స్వార్థం నిండిపోవటంతో అందరి ఆశల్ని అడియాసలు చేసి రెక్కలొచ్చిన పక్షిలా నేను ఎగిరిపోయాను. నేను వెళ్ళేటప్పుడు మా నాన్న, అమ్మ ఎంతగానో ఏడ్చారు. అయినా వాళ్ళ కన్నీరు నన్ను కరిగించలేదు. నేను అమెరికా వెళ్ళి మంచి ఉద్యోగమే సంపాదించుకున్నాను. నా కొలీగే తెలుగమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకున్నాను.
మా వాళ్లతో పూర్తిగా సంబంధాలను తెంచుకున్నాను. వాళ్ళు ఏమయ్యారో ఎలా ఉన్నారో కూడా పట్టించుకోలేదు. ఇంతలో మాకు 2 పిల్లలు పుట్టారు. అమ్మాయి, అబ్బాయి. నా భార్య, నేను బాగానే సంపాదించాం. అక్కడే ఇల్లు కొనుక్కున్నాం. అక్కడి పౌరసత్వం కూడా లభించింది. పరాయి దేశంలో ఉన్నాం కాబట్టి అక్కడ ఎంతకాలం ఉంటామో చెప్పలేం. దేశ రాజకీయ, ఆర్థిక పరిస్థితులు రోజురోజుకి మారుతున్నాయి కాబట్టి అక్కడ ఉండలేని పరిస్థితి వస్తే ఇండియా తిరిగి వెళ్ళిపోవాలనుకున్నాం. ఇండియాలో ఆస్తులు కూడబెట్టడం ప్రారంభించాం. ఓ పోస్ట్ లొకాలిటీలో అన్ని సౌకర్యాలతో ఉన్న ఒక పెద్ద అపార్ట్మెంట్ కొన్నాము. ఇంకా పొలాలు, ఇళ్ల స్థలాలు కొని కొంత డబ్బు డిపాజిట్ చేసి కూడా ఉంచాం. పిల్లలిద్దరూ అమెరికాలో పుట్టారు కాబట్టి వాళ్ళకి మన సంస్కృతి తెలియదు. అందుచేత ప్రతి సంవత్సరం ఫ్రెండ్స్ ఇళ్లల్లో జరిగే పెళ్ళిళ్లకు, ఇతర పండగలప్పుడు ఇండియా తీసుకొస్తూ ఉండేవాళ్ళం. అయినా వాళ్ళకి అవేమీ వంటబట్టేవి కావు. పూర్తిగా అమెరికా కల్చరే వాళ్ళకి అలవాటైపోయింది. పిల్లలిద్దరూ పెద్దవాళ్ళయ్యారు. కానీ వాళ్ళ నడవడిక మాకు నచ్చేది కాదు. అంతా అక్కడ జీవితమే వాళ్ళకు అలవాటైపోయింది. మాకు అప్పుడు అనిపించింది, అమెరికా వచ్చి తప్పు చేశామా అని. కానీ ఇక మేం చేసేదేం లేదు. పిల్లలు ఇద్దరిలోనూ విచ్చలవిడితనం పెరిగిపోయింది. ఎప్పుడూ ఫ్రెండ్సు, పబ్బులు అవి ఇవి అనే కాదు, అన్ని దురలవాట్లకు లోనై వ్యసనపరులైపోయారు. మా అబ్బాయికైతే తాగుడే కాదు, డ్రగ్స్ కూడా అలవాటయ్యాయి. వాటికి పూర్తిగా వ్యసనపరుడైపోయాడు. మా అమ్మాయి అయితే ఎప్పుడూ బాయ్ ఫ్రెండ్స్తో తిరగటమే. గీత దాటిపోయింది. మా మాట వినే పరిస్థితే లేదు. మాదెంత దారుణమైన పరిస్థితి అంటే ఆమెకు మేమే 2 సార్లు అబార్షన్లు చేయించాల్సి వచ్చింది. ఏమన్నా అంటే అది కామన్ అంటూ తేలిగ్గా తీసి పారేస్తుంది. మా వాడైతే డ్రగ్స్కు బానిసైపోయి ఒక సైకోలా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. మాకు మానసిక ప్రశాంతత లేకుండా పోయింది. మా ఇద్దరి ఆరోగ్యాలు పాడైపోయాయి. మా ఉద్యోగాలను వదిలేసుకున్నాం. పిల్లలిద్దరూ మా చెప్పు చేతుల్లో లేరు కాబట్టి వాళ్లను అక్కడే వదిలేసి మేం ఇండియా వచ్చేసి ప్రశాంతమైన జీవితం గడుపుదామనుకున్నాం. కానీ అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే అది జీవితం ఎందుకవుతుంది? నేను ఊహించని 2 ఘోరమైన సంఘటనలు జరిగిపోయాయి. మావాడు తను చదువుతున్న కాలేజీకి వెళ్ళి ఉన్మాదంతో క్లాసులో ఉన్న 40 మంది విద్యార్థులతో పాటు టీచ్ చేస్తున్న ప్రొఫెసర్ని కూడా కాల్చి చంపేశాడు. అది పెద్ద సంచలనమైపోయింది. వాణ్ణి పోలీసులు పట్టుకొని జైల్లో పెట్టి నానా హింసలు పెడుతున్నారు. ఇంకా నా కూతురు ఓ నల్ల జాతీయుడైన క్రిమినల్ని వాడి బలవంతం మీద పెళ్లి చేసుకుంది. వాడో అంతర్జాతీయ స్మగ్లర్ కూడా. అప్పటికే వాడు 2 పెళ్ళిళ్ళు చేసుకొని ఆ ఇద్దరినీ చంపేశాడు. ఇది కూడా ఎప్పుడో వాడి చేతిలో చస్తుంది. దీని జీవితం కూడా నాశనమైపోయింది. ఇన్ని జరిగాక మేం బతికుండి ఏం చేయాలో చెప్పండి. అందుకే మేం చచ్చిపోవాలని నిర్ణయించుకున్నాం. ఇలా నిర్ణయించుకున్నాక అక్కడి ఆస్తుల గురించి పట్టించుకోకుండా అన్నీ అలాగే వదిలేసి ఇండియా వచ్చేయాలని అనుకున్నాం. అనుకున్నట్లుగానే 15 రోజుల క్రితం ఇండియా వచ్చేసాం. చనిపోయే ముందు మేము మా కుటుంబాలకు చేసిన పాపాలకు నిష్కృతిగా దైవ దర్శనాలు చేసుకోవాలని షిరిడి, తిరుపతి లాంటి ప్రదేశాలకు వెళ్ళి వచ్చాం. 10 రోజుల క్రితమే ఈ ఊరు చేరుకున్నాం. ముందే మేముండే అపార్ట్మెంట్లోనే చచ్చిపోదామనుకున్నాం. కానీ అక్కడ ఎన్నో కుటుంబాలు జీవిస్తున్నాయి. అపార్ట్మెంట్లో 2 ఆత్మహత్య చేసుకున్నారంటే అక్కడి వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. అందుకే ఎక్కడ చచ్చిపోదామా అనుకునే సమయంలో వాచ్మెన్ సూరయ్య వారం రోజులు ఉండనని చెప్పడం గుర్తొచ్చింది. అంతే, అప్పుడు నిర్ణయించుకున్నాం పాత బంగ్లాలోనే చనిపోవాలని. వాడు లేని సమయంలో ఓ రోజొచ్చి ఇల్లంతా తిరిగి అన్నీ సమకూర్చుకొని పలానా రోజు పోవాలని నిర్ణయించుకున్నాం. పోయే ముందు ఇక్కడున్న ఆస్తిపాస్తుల్ని నా తమ్ముళ్ళు, చెల్లెళ్లకు సమానంగా చెందేటట్లుగా వీలునామా రాశాను. ఆ వీలునామా మేమున్న అపార్ట్మెంట్లో దొరుకుతుంది. మా వాళ్ల అడ్రస్లు కూడా రాసిపెట్టాను. ఇవన్నీ ముందు హాల్లో ఉన్న టేబుల్ సరుగులో ఉంటాయి. ఇంటి తాళాలు పక్క పోర్షన్ వాళ్ళ దగ్గర ఉంటాయి. మేం పోయిన విషయం వాళ్ళకి తెలియజేయండి. వాళ్ళొచ్చి దహన సంస్కారాలు చేస్తానంటే మా శవాలను వాళ్ళకివ్వండి. వాళ్ళు అంగీకరించకపోతే అనాథ శవంలా సంస్కారాలు చేసే ఏదైనా స్వచ్ఛంద సంస్థ ద్వారా జరిపించండి. ఇంతకన్నా మిమ్మల్ని కోరేదేమీ లేదు. చివరిగా ఒక్క మాట. స్వదేశాన్ని వదిలేసి విదేశాల మీద మోజుతో అక్కడికెళ్ళి స్థిరపడిన కొంతమంది ప్రవాసాంధ్రులు మాలాగే బాధలు పడుతున్నారు. అయినా ఈ ప్రక్రియ మారదు. ఇలాగే కొనసాగుతూ ఉంటుంది. మరి మా ఆవేదన కొంతమందినైనా ఆలోచింపచేస్తుందో లేదో తెలియదు. ఉంటానండి.
మమ్మల్ని మేము క్షమించుకోలేక మేము ఈ నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఇట్లు ఒక అభాగ్యుడు శివరావు. ఆ ఉత్తరం చదివిన డీఎస్పీ గారు దీర్ఘంగా నిట్టూర్చి చేయాల్సిన కార్యక్రమాలకు నడుం బిగించారు. ఇది ఒక ప్రవాసాంధ్రుడి ఆవేదనన్నమాట. కథ ఎలా ఉందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఇక కథా ప్రేమికులందరూ మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మీ లక్ష్మీ శ్రీనివాస్. థ్యాంక్ యూ.